ఇక కర్నూలు నగర మాజీ కార్పొరేటర్ సంజన్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సంజన్నను అటాక్ చేసి హత్య చేసిన 5 నిందితులను అరెస్ట్ చేశారు. A1గా ఉన్న రామాంజనేయులు కుటుంబానికి, సంజన్న కుటుంబానికి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. సంజనకి తర్వాత వడ్డే రామాంజనేయులు ఫ్యామిలీస్కి మొదటి నుంచి హిస్టరీ ఉంది గొడవది. 2022లో ఇద్దరి మీద అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులో 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు మార్నింగ్ A1 ఎవరున్నారు వడ్డే రామాంజనేయులకి అక్కడ ఒక 30-year-old మనిషి అతన్ని కిండల్ చేశాడు. సో ఆ కిండల్ చేసింది అతను హీ ఫెల్ట్ అషేమ్డ్. ఇంటికి వచ్చి తన సన్స్ ముందు తర్వాత వైఫ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చిన్న కుర్రోళ్ళు కూడా నన్ను ఇలా కిండల్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సో అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఈవినింగ్ డిసీజ్డ్ ఎవరు ఉన్నారో కాసేపు సంజన్న ఆయన ఈ అక్యూజ్డ్ ఇంటి దగ్గర ఉన్న మెడిటేషన్ సెంటర్కి రావడం జరిగింది దాదాపు 7 o'clock. సో అప్పుడు ఈ కొడుకులు ఎవరున్నారో అతన్ని చూసి మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకొని కొంచెం తాగి కూడా ఉన్నారు కాబట్టి 3 కొడుకులు తర్వాత A1 అందరూ ప్లస్ A5 ఎవరు అందరూ కలిసి దాదాపు 9 to 9:15 ప్రాంతంలో ఆ మెడిటేషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చే సమయంలో అందరూ కలిసి ఈ కత్తులతో తర్వాత ఈ సికల్స్తో అతని మీద ఒకేసారి దాడి చేయడం జరిగింది. సో డిసీజ్డ్ హాస్పిటల్ చేరే ముందే చనిపోయారు. హీ వాజ్ అనౌన్స్డ్ బ్రాడ్ డెడ్. ఇక ఎట్టకేలకి కర్నూలుకి సంబంధించిన కార్పొరేటర్ హత్య కేసునైతే ఇటు పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి, ఆ ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్? కర్నూలు నగరంలో ఈ నెల 14 షరీఫ్ నగర్ లో దారుణమైన హత్య జరిగింది. వేట కొడవళ్లతో అతి కిరాతకంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఎవరైతే ఈ వడ్డ ఆంజనేయులు ఉన్నారో ఆంజనేయులతో పాటు వారి తమ 3 కొడుకులు తమ ఉన్నటువంటి అల్లుడు అందరూ కూడా 5 మంది వ్యక్తులని ఇప్పటికే పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించారు. అయితే కర్నూలు నగరంలో షరీఫ్ నగర్ సమీపంలో ఒక ప్రార్థనా మందిరానికి వెళ్లి వచ్చే క్రమంలో మాజీ కార్పొరేటర్ సంజనను అతి దారుణంగా హత్య చేసిన ఘటన. ఈ ఘటనతో ప్రజలు చాలా కర్నూలు నగరంలో ఒక కలకలం రేకింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ షరీఫ్ నగర్ ప్రాంతంలో మరోసారి ఈ హత్య జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ కేసును ఛేదించడం కోసం 4 బృందాలుగా ఇటు మహిళా సంబంధించినటువంటి డిఎస్పీ కావచ్చు లేదా కర్నూలు డిఎస్పీ వారి ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారి యొక్క అచుక్ కోసం ఎస్పీ 4 బృందాలుగా తరచూ ఎక్కడ ఈ హత్య జరగడం జరిగింది, హత్య సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఆ తుఫాన్ సంబంధించినటువంటి వెహికల్ తో పాటు మిగతా వేటిని ఉపయోగించారనే కోణంలో పోలీసులు ముందు నుండి అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించి ఈ రోజు 5 మందిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే కోర్టు ముందు హాజరు పరిచిన అనంతరమే రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. అయితే కర్నూలు నగరంలో ఏవైతే దాదాపుగా 100 మంది రౌడీ సీటర్లు ఉంటున్నటువంటి ఈ కర్నూలు నగరంలో ఈ షరీఫ్ నగర్ తో పాటు శ్రీరామ్ నగర్ బిల్డింగ్స్ ఏవైతే ఎన్టీఆర్ బిల్డింగ్స్ గా ఉన్న ఆ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్రాంతాల్లో పోలీస్ సంబంధించిన నిఘాను ఖచ్చితంగా పెంచుతాము. రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలకు అన్ని విధాలుగా ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా అన్ని విధాలైనటువంటి టికెట్స్ ను కూడా ఏర్పాటు చేస్తామంటూ జిల్లా ఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ ఆంజనేయులు అనే పర్సన్ ఉన్నారో అతనికి సంబంధించి దాదాపుగా గతంలో అనేక కేసుల్లో ఇప్పటికే 13 కేసులు ఉన్నాయంటూ జిల్లా ఎస్పీ స్వయంగా తెలిపారు. గతంలో కర్నూలు నగరంలో ఒక రేషన్ డీలర్ సంబంధించినటువంటి సాయి ఈశ్వర్ అనే మాజీ నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయంలో కూడా గతంలో అతి కిరాతకంగా ఒక ఏదైతే నంద్యాల శకుంతల సంబంధించిన నంద్యాల రోడ్డుకి వెళ్లే శకుంతల కళ్యాణ మండపం ఎదురుగా పబ్లిక్ అందరూ చూస్తుండగా కూడా గతంలో ఒక హత్య చేసినటువంటి పరిస్థితి. అలాంటి కేసులో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి వడ్డే ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో
అలాంటి వ్యక్తులు ప్రజెంట్ ఆ కేసును ఇటీవల హైకోర్టు కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. ఇలాంటి రౌడీ షీటర్స్ గతంలో ఇన్ని కేసులు ఉన్నటువంటి వారి మీద పోలీసులు నిఘా పెట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పికెట్ నిర్వహిస్తాము. ప్రజలకు ఇలాంటి ఘటనలు జరగకుండా మరిన్ని ముమ్మరమైనటువంటి చర్యలు తీసుకుంటామని స్వయంగా జిల్లా ఎస్పీ తెలిపినటువంటి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.